నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. వరుసగా వివాదాలు చుట్టుముడుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీకి నేతలు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు. ప్రస్తుతం బాలరాజు నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని, దేశం కోసం పోరాడే పార్టీలో చేరుతానని, త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని గువ్వల బాలరాజు చెప్తున్నారు. మరి బాలరాజు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి అచ్చంపేట నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలు చేపట్టారు. ఆయన పార్టీలో క్రియాశీల సభ్యుడిగా గుర్తింపు పొందారు. 2014లో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ పై మళ్లీ అచ్చంపేట నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చిక్కూడు వంశీకృష్ణపై 9441 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా అచ్చంపేట నుండి పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు. 2022 జనవరి 26న గువ్వల బాలరాజు నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా నియమితులయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వ విప్ గా కూడా పనిచేశారు. అయితే 2024లో బీఆర్ఎస్ నుండి ఎంపీ టికెట్ ఆశించిన బాలరాజుకు అది దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారట. కేసీఆర్ తర్వాత నేనే అన్నట్లు కూడా గొప్పలు చెప్పుకున్నారట. కానీ టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని సమయం కోసం ఎదురు చూస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. అయితే 2023 ఎన్నికల్లో ఓటమి, అలాగే స్థానికుల అసంతృప్తి, దాడులు, ఎంపీ టికెట్ దక్కకపోవడం వంటి సంఘటనలు ఆయన రాజకీయ జీవితాల్లో సవాలుగా నిలిచాయట. అయితే 2024 అక్టోబర్ నుండి నియోజకవర్గ రాజకీయాల నుండి దూరంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరేందుకు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారని కూడా అంటున్నారు. బాలరాజుతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. వీరంతా భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మెరుగుపడలేదని, తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీలో చేరడం మంచిదని కొంతమంది భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా తమకు నాయకత్వ సమస్యలు ఉన్న చోట్ల బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది.